ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు స్తుతి కలుగునుగాక. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 7వ వచనము నుండి ఒక అద్భుతమైన విషయాన్ని మీకు తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. మరి ఈ సమయంలో నెబాయోతు పొట్టేళ్లను గురించి మనం నేర్చుకోబోతున్నాం. అసలు ఆ వచనములో ఉన్నటువంటి దేవుని ఆంతర్యం లేదా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళికను గురించి మనం తెలుసుకోబోతున్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనును, నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠం మీద అంగీకారములగును, నా శృంగార మందిరమును నేను శృంగారించెదను అని రాయబడింది. ఇక్కడ దేవుని పరిచర్యలో బలిపీఠం మీద అర్పించబడడానికి నెబాయోతు పొట్టేళ్లను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంతకు ఈ యొక్క నెబాయోతు పొట్టేళ్ళు అంటే ఒక పొట్టేళ్ళ యొక్క జాతికి సంబంధించిన పేర, లేకపోతే ఇంకేదైనా ఉందా అని కనుక మనం ఆలోచన చేస్తే, నెబాయోతు అనేటువంటి పేరుకు అర్థము తెలివి లేదా గొప్ప అని చెప్పుకున్నాం. నెబాయోతు అనేది హీబ్రూ పదముగా పలకబడుతుంది. అరబిక్లో ఇలా వ్రాయబడింది. రోమనైట్స్ అనేటువంటి విధానంలో చూస్తే నాబిట్ నెబాబోత్ అనేటువంటి ఉచ్చారణతో పిలువబడింది. ఈ నెబాయోత్ అనేటువంటి పేరు ఒక వ్యక్తికి సంబంధించింది. ఆ వ్యక్తి ఎవరు అనంటే హగరుకు పుట్టిన కుమారుడు ఇస్మాయేల్ అయితే, ఇస్మాయేలుకు పుట్టిన కుమారుడు ఈ నెబాయోతు. ఈ నెబాయోతు అనేకమైనటువంటి గొర్రెలు పొట్టేళ్ళ సంపదను కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతుంటున్నాడు. ఇక్కడ గమనించి చూస్తే నెబాయోతు అనే మాటకు తెలివి లేదా గొప్ప అని అర్థం ఇచ్చేటువంటి మాటగా మనం చూసుకుంటున్నాం. ఇతని జీవితంలో దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం కనబడుతుంది. హగరు అరణ్యంలో రోధించినప్పుడు, నీ సంతానము నేను ఆశీర్వదించదనని ప్రభు సెలవిచ్చాడు. ప్రభు తన వాగ్దానాలను ఎన్నడూ కూడా మర్చిపోడండి. కాలములు పట్టొచ్చు, కొంత సమయం పట్టొచ్చు, కానీ దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోవడానికి అన్యాయస్తుడైనటువంటి వాడు కాదు. ఇక్కడ నెబాయోతు అనేటువంటి ఈ మాటను గురించి మనం ఆలోచన చేస్తే, ఇస్మాయేలుకు 12 మంది కుమారులు ఉన్నారు. ఇస్మాయేలుకు 12 మంది కుమారులు ఉన్నారు. ఆది కాండంలో మనము గనక చూస్తే 25వ అధ్యాయం 13వ వచనం నుండి మనం గనక చూస్తే, ఆ ఇస్మాయేలు యొక్క కుమారులు పేర్లు కూడా అక్కడ రాయబడ్డాయి. జ్యేష్ఠుడు మొట్టమొదటి వాడు నెబాయోత్, రెండవ వాడు కేదారు, మూడవ వాడు అబ్బాయేలు, నాలుగవ వాడు మిబ్సాము, ఐదవ వాడు మిస్మా, ఆరో వాడు దూమా, ఏడవ వాడు మస్సా, ఎనిమిదవ వాడు హదరు, తొమ్మిదవ వాడు తేమా, 10వ వాడు మేతూరు, 11వ వాడు నాపిషు, 12వ వాడు కెదేమా. ఈ ఇస్మాయేలు 12 కుమారుల పేర్లు కూడా మనం చదువుకున్నాం. ఇంతకు యొక్క నెబాయోతు గురించి చెప్పాలంటే ఇంకొక పరిచయ వాక్కు కూడా ఉంది దేవుని వాక్య భాగములో. మనం గనక దేవుని వాక్య భాగములో గనక మనం చూస్తే ఈ నెబాయోతు గురించి 5 సార్లు ప్రస్తావించబడ్డది. ఆదికాండం 25వ అధ్యాయము 13వ వచనములో, ఆదికాండం 28వ అధ్యాయం 9వ వచనములో, ఆదికాండం 36వ అధ్యాయం 3వ వచనములో, మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయం 29వ వచనములో, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 7వ వచనములో. ఈ వచనాలన్నిట్లో కూడా మనం చూస్తే ఏశావు భార్య అయినటువంటి బాషెమతు యొక్క సహోదరుడుగా ఈ నెబాయోతు కూడా మనకు కనబడతా ఉంటాడు. కనుక దేవుని సన్నిధానంలో ఇటువంటి వ్యక్తిని గురించి ప్రభువు ప్రస్తావించడం చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనములో, నీ కొరకు కేదారు గొర్రె మందలు కూడుకొనును, నెబాయోతు పొట్టేలు నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠం మీద అంగీకారములగును అంటున్నాడు. అక్కడ దేవుని పరిచర్య కొరకు నెబాయోతు పొట్టేళ్ళు అంగీకరించబడుతున్నాయనే మాట మనం చూస్తుంటున్నాం. చాలా అద్భుతమైన దేవుని యొక్క ఆలోచనలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఇంతకు వీరందరూ కూడా వాగ్దాన సంబంధమైనటువంటి సంతానముగా
మనకు కనబడతలేరు. దాసి అయిన హగరు సంతానముగా, ఇస్మాయిల్ సంతానంగా కనబడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అన్యజనులుగా కనబడుతున్నారు. దేవుడు అంటున్నాడు, నా బలిపీఠం మీద నెబాయోతు యొక్క పొట్టేళ్ళు అంగీకారములగును అంటున్నాడు. ఈ మాటను బట్టి దేవుని ఉద్దేశం ఏంటిదంటే ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు జాతి ప్రజలకు మాత్రమే దేవుడు కాదు, ఆయన సకల జనులకు దేవుడై ఉన్నాడు. అంటే అపోస్తుల కార్యం మనం 10వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, మరి కొర్నేలి ఇంటి దగ్గరికి వచ్చిన అన్యజనుల మీద దేవుని ఆత్మ దిగి రావడం అనేది మనం చూస్తాం. అదే అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మనము 36, 37, 38 వచనాలు అవన్నీ చదువుతున్నప్పుడు క్రీస్తు పైన ఉన్న అభిషేకమును గురించి ఆయా సందర్భాలు అక్కడ ప్రస్తావిస్తూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అందరికీ మరి దేవుడు అనేటువంటి మాట అక్కడ కూడా మనం చూస్తుంటున్నాం. కనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభును నమ్మిన వారికైనా నమ్మని వారికైనా, ఆయన దేవుడని ఒప్పుకున్న వారికైనా ఒప్పుకోని వారికైనా ఆయన దేవుడే అనే సత్యం మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు మరి మేపుతున్నటువంటి గొర్రెలే కాదు, పొట్టేళ్లే కాదు, నెబాయోతు యొక్క పొట్టేళ్ళు మరి అంత్య దినముల యందు దేవుని బలిపీఠము దగ్గర అర్పించబడడానికి అవి అంగీకరించబడతాయి అంటున్నాడు. మరి అక్కడ ఇంకా మనం చూసినట్లయితే వారి పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును అంటున్నాడు. ఆ మాటలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క మరి సంఘములోనికి, దేవుని యొక్క సమాజములోనికి దేవుడు అన్యజనులను కూడా పిలుస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత్య దినముల యందు దేవుడు ఇజ్రాయేలు ప్రజల పట్ల లేదా ఇజ్రాయేలు దేశము పట్ల దేవుడు చేయబోతున్నటువంటి కార్యాలు అక్కడ గనక మనం గమనించి చూసినట్లయితే 8వ వచనములో, మేఘం వలె ఎగుయు గువ్వల వలెను గూళ్ళకి ఎగిసివచ్చు వీరెవరు, నీ దేవుడని యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులు తమ వెండి బంగారములు తీసుకొని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుచున్నవి అంటున్నాడు. తార్షీసు ఓడలు మొదట వచ్చుచున్నవి, అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు అనే మాటలు మనం చూస్తుంటున్నాం ప్రియులారా. మా 13వ వచనములో 12వ వచనములో, నిన్ను సేవింపనెల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు, అటు జనములు నిర్మూలము చేయబడును, నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లేబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును, నేను నా పరిశుద్ధ స్థలమును మహిమపరచుదును అంటున్నాడు. ఇంకా చాలా వాగ్దానాలు, చాలా ప్రవచనాలు అక్కడ మనం చూస్తాం. ఇశ్రాయేలు మరి ప్రతి విషయములో జయమును కలుగుంటదని, సమస్త దేశ ప్రజలందరూ ఇశ్రాయేలు వైపు చూస్తారని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని మహిమను కనుగొంటారని, ఇశ్రాయేలు మరి దేవుని వెలుగు చేత నింపబడినందున ఆ వెలుగు దగ్గరికి అనేకులు వస్తారని ప్రభువు మాట్లాడుతున్నాడు యెషయా గ్రంథం 60వ అధ్యాయం ద్వారా. కనుక ఇక్కడ నెబాయోతు పొట్టేళ్లను గురించి ప్రస్తావించిన ఉద్దేశము కూడా అదే. దేవుడు అన్యజనులను ఆకర్షించబోతున్నాడు చివరి దినాల్లో. ఎన్నో ఘోరమైన కార్యాలు చూస్తున్నా. మరి బైబిళ్ళు కాల్చడం, బైబిళ్ళు తన్నడం, బైబిళ్లను ఉమ్మివేయడం, కరపత్రికలు చించివేయడం, దేవుని సువార్తకు వెళ్ళినటువంటి వారి మీద మరి పేడ విసిరివేయడం, కొట్టడం, హింసించడం, బాధించడం, ఎన్నో పరిస్థితులు మనం చూస్తూనే ఉంటున్నాం. అయితే ఇన్ని వ్యతిరేకమైన పరిస్థితులు కనబడుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అసలు రేపు పరిచర్య జరుగుతుందా, దేవుని కార్యాలు జరుగుతాయి అనే ఆలోచన మనకు తడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనం ఒక ప్రవచనాత్మకమైనటువంటి వచనమే. అంత్య దినాల్లో దేవుడు తన మహిమను ఏ విధంగా బయలుపరచబోతున్నాడో, అనేక జనులను ఆయన యొద్దకు ఎలా నడిపించబోతున్నాడో తెలపడానికే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనం ద్వారా ఆ విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ప్రియులరా, ఈ విషయాలు గమనించి మరి దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని యేసుక్రీస్తు ప్రభు ఆయన పక్షపాతి కాదని, ఆయనను ఆశ్రయించిన ప్రతి వారికి దేవుడై ఉన్నాడని, ఆయన ఎరగని జనములకు కూడా ఆయన దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంటుండగా, మరి యేసునందు విశ్వాసం ఉంచిన నువ్వు సిగ్గుపడనక్కరలేదు. యేసునందు విశ్వసించని మీరు ఎవరైనా ఈ మాటలు వింటున్నట్లయితే యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయనే జీవం గల దేవుడు, ఆయన నిత్య జీవం ఇచ్చువాడు, ఆయనే సదాకాలముండు రాజు, యుగ యుగములకు రాజు, యుగ యుగములకు స్తోత్రార్హుడు, పూజార్హుడు ఆయనే. కనుక
ఆయనను కలిగిన మనం ధన్యులం, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. కనుక మన దేవుడైన యెహోవాను బట్టి మనం ఆయన నామాన్ని ఘనపరచుదాం. ఆయన నామమును బట్టి పిలువబడుట విషయంలో సిగ్గుపడనక్కరలేదు, మనం భీతి చెందనక్కరలేదు. మనం ఆయన నామమును బట్టి అతిశయించవలసిన వారమై ఉన్నాం. ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా మరి గొప్ప దేవుడు, రక్షకుడు, ప్రభు అయిన దేవుణ్ణి మీరు కలిగినందుకు మీరు ధన్యులై ఉన్నారు. మహోన్నతుడైన దేవుని కలుగునందుకు మీరు ధన్యులై ఉన్నారు. కనుక మన దేవుని బట్టి స్తుతించండి, ప్రభునామాన్ని ఘనపరచండి. విశ్వసించని వారికి ఆయన నామమును, ఆయన గొప్పతనమును, ఆయన ప్రేమను ప్రకటించండి. ఆయన యొద్దకు అనేక జనములను దేవుడే ఆయన ఆకర్షించి నది ప్రవాహం వలె ఆయన సన్నిధికి తీసుకొని రాబోతున్నాడు. అనేక జనములు అనేక దేశముల నుండి, అనేక రాష్ట్రముల నుండి, అనేక ప్రాంతముల నుండి జనులు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మహిమను ప్రజలు చూడబోతున్నారని, అలాంటి కార్యాల ద్వారా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోబోతున్నాడని ఈ వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది. కనుక ఈ విషయాలన్నీ గమనించి దేవుని యందు స్థిర విశ్వాసముతో విడవక హత్తుకొని ఆయన నామమును నీ జీవితం అంతటి ద్వారా ఘనపరచాల్సిందిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తుంటున్నాను. ప్రియులరా, దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. మరి అన్యజనులను వాడుకోగలడు. మరి బైబిల్లో చూస్తే జంతువులను, పక్షులను, మృగములను, సమస్త సృష్టిని ఆయన మహిమ కొరకు వాడుకున్నాడు. రేపు తన నామమును మహిమపరుచుకునే నిమిత్తం మరి ఇశ్రాయేలు విషయంలో దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడిన మాట, అన్యజనులు వస్తారు, వారు నాకు అంగీకారముగా ఉంటారు, వారు పరిచర్యకు ఉపయోగపడతారని చెబుతున్నాడు. నిజంగా దేవుడిలో ఎటువంటి పక్షపాతం లేదండి. దేవుడు ఎవరో తాను బయలుపరచుకోవడానికి కొన్ని కార్యాలు ఆయన జరిగిస్తున్నాడే తప్ప ఆయన ఒక జాతికి, ఒక జనమునకు చెందినవాడు కాక సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.